రోజు ముఖ్యమంత్రి. సరిగ్గా ఇదే కాన్సెప్ట్ తో 1999లో సంచలన దర్శకుడు ఒకే ఒక్కడు సినిమా తీశాడు. సూపర్ హిట్ గా నిలిచింది. అది సినిమా కాబట్టి సినిమాలాగే చూశారు. కానీ అదే సీన్ మన దేశంలోనూ జరిగింది. అది ఎక్కడ? షార్ట్ టైం సీఎం గా చేసిన వారెవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. ఒకే ఒక్కడు సినిమా ఏడాది పాటు జరిగి ఉంటుందని అనుకుంటే 1998 ఫిబ్రవరిలో నిజంగానే ఒక్కరోజు ముఖ్యమంత్రి అయిన సంగతి భారతదేశ చరిత్రలో జరిగింది. అది తక్కువ కాలం పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తిగా ఉత్తరప్రదేశ్కు చెందిన జగదాంబికా పాల్ నిలిచారు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే 1998 ఫిబ్రవరి 21న యూపీ ప్రభుత్వాన్ని గవర్నర్ రమేష్ భండారీ రద్దు చేశారు. అప్పుడు కాంగ్రెస్ చీలిక నేత అయిన జగదాంబికా పాల్ ను సీఎంగా నియమించారు. అంతకుముందు బీజేపీ నేత కళ్యాణ్ సింగ్ ప్రభుత్వ విశ్వాస పరీక్షలో గొడవలు, మిత్రపక్షాల మద్దతు ఉపసంహరణ, ఇలా ఆ రోజు చాలా రాజకీయ పరిణామాలు జరిగాయి. దాంతో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని గవర్నర్ రద్దు చేసి కాంగ్రెస్ ను చీల్చి అఖిల భారతీయ లోక్ తంత్రిక్ కాంగ్రెస్ నేత జగదాంబికా పాల్ తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. కళ్యాణ్ సింగ్ అలహాబాద్ హైకోర్టుకు వెళ్లారు. ఫిబ్రవరి 23న కళ్యాణ్ సింగ్ ప్రభుత్వ రద్దు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించి తిరిగి గవర్నమెంట్ ను పునరుద్ధరిస్తూ తీర్పిచ్చింది. దీంతో జగదాంబికా పాల్ ఒక్కరోజు సీఎంగా చరిత్రలో నిలిచిపోయారు. ఒకే రోజు ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డ్ ఆయన సొంతం. ఆయన్ను ఒకరోజు ముఖ్యమంత్రి అని పిలుస్తారు. ఇలా అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసిన లిస్టులో ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్ కూడా ఉన్నారు. 2012లో కాంగ్రెస్ 32, బీజేపీ 31, బీఎస్పీ 3, ఇండిపెండెంట్స్ 4 సీట్లు గెలిచారు. కాంగ్రెస్ తరపున మొదటి 2 ఏళ్లు విజయ బహుగుణ సీఎం అయ్యారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో రాష్ట్రపతి పాలన, తిరిగి హరీష్ రావత్ సీఎం లాంటి పరిణామాలు జరిగాయి. హరీష్ రావత్ టెక్నికల్ గా ఒక్కరోజు సీఎంగా ఉన్నారు. కానీ ఆయన మొత్తం 3 సంవత్సరాలు సీఎంగా పనిచేశారు.